వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో రాజకీయ సామాజిక సంక్షోభం ఇప్పుడు అత్యంత భయంకరమైన రూపాన్ని దాల్చింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న రావల్కోట్లోని ఈద్గా గ్రౌండ్ వేదికగా వేలాది మంది ప్రజలు ఒకే తాటిపైకి వచ్చి ఇస్లామాబాద్ పాలకులను వణికించేలా భారీ తిరుగుబాటుకు దిగారు. పీఓకే అనేది అసలు పాకిస్తాన్ లో భాగమే కాదు, మాకు పాకిస్తాన్ అవసరం లేదు అంటూ వేలాది మంది నిరసనకారులు గొంతు కలిపారు. ఒకవేళ తమకు ఆహార సరఫరాలపై ఆంక్షలు విధిస్తూ ఇస్లామాబాద్ ఇబ్బందులకు గురి చేస్తే తాము భారత్ వైపు ఉన్న ఇతర దారులను ఎంచుకోవాల్సి వస్తుందంటూ కాశ్మీరీ నేతలు ఇచ్చిన హెచ్చరికలు ఏంటో స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల చేతిలో అణిచివేతకు, ఆర్థిక దోపిడీకి గురవుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు ఆర్మీ తుపాకులకు కూడా భయపడకుండా వీధుల్లోకి వచ్చారు. దశాబ్దాలుగా పాక్ ప్రభుత్వం తమను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తుందని, తమ వనరులను దోచుకుంటూ పరిపాలనాపరమైన వివక్షకు పాల్పడుతుందని ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు కాశ్మీరీలను లొంగదీసుకోవడానికి పాక్ అధికారులు క్రూరమైన ప్లాన్ వేశారు. పీఓకేలోకి రావాల్సిన ఆహార ధాన్యాలు, పిండి, ఇతర నిత్యావసర సరుకుల రవాణాను పూర్తిగా నిలిపివేసి ఘోరమైన దిగ్బంధనం విధించారు. కానీ పాక్ అనుకున్నట్లుగా ప్రజలు లొంగిపోకపోగా ఈ చర్యతో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. రావల్కోట్ పరిసరాలలో అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా లెక్క చేయకుండా గత 3 వారాలుగా వేలాది మంది ప్రజలు నిరంతరాయంగా ధర్నా కొనసాగిస్తూ పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఈ భారీ నిరసన ప్రదర్శనలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమ్మన్ ఖాన్ నిరసనకారులను ఉద్దేశించి చేసిన ప్రసంగం పాకిస్తాన్ పునాదులను కదిలించింది. పీఓకేకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన ఆయన, పీఓకే అసలు పాకిస్తాన్లో భాగమే కాదు, మాకు పాకిస్తాన్ అవసరం లేదు, నిజానికి పాకిస్తాన్కే పీఓకే అవసరం ఎంతైనా ఉంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనకారులు పెద్ద ఎత్తున చప్పట్లు, పాక్ వ్యతిరేక నినాదాలతో మద్దతు పలికారు. అంతేకాదు, జూన్ 9 నుంచి ఎల్ఓసి వద్ద ఉన్న 0 పాయింట్ వద్ద మహిళలు, పిల్లలతో సహా కాశ్మీరీలు పడిగాపులు కాస్తున్నారని అమ్మన్ ఖాన్ పేర్కొన్నారు. కాశ్మీరీలను ఆకలితో అలమటించేలా చేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాక్ పాలకులకు పరోక్షంగా భారత్ను చూపిస్తూ అమ్మన్ ఖాన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మాకు మీ రేషన్ అవసరం లేదు, మీరే ఆలోచించుకోండి, అవసరం మీది, మిగిలిన వ్యాపార మార్గాలు, ఇతర దారులు తెరుచుకునే పరిస్థితి తీసుకురాకండి, ఆ తర్వాత మమ్మల్ని ఇక్కడే ఉండిపోమని మా కాళ్లు పట్టుకుని బతిమాలే రోజులు వస్తాయి అంటూ భారత్ వైపు ఉన్న దారులను తెరుస్తామనేలా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇది ప్రజల పాలన అని, ఇక్కడ ఎలాంటి మార్షల్ లా లేదా డిక్టేటర్ల ఆటలు సాగవని గుర్తు చేశారు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్ సొత్తు కాదు, అది వారి ఆస్తి అంతకన్నా కాదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి పీఓకే ప్రజలు ఇప్పుడు భారత్తో సత్సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ ఉద్యమం కేవలం ఆహార కొరతతోనే ఆగలేదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తి అంతా లావాలాగా బద్దలైంది. ప్రస్తుతం ఈ ప్రజా ఉద్యమం ద్రవ్యోల్బణం, విపరీతంగా పెరిగిన విద్యుత్ ధరలు, నిరుద్యోగం, సబ్సిడీల రద్దు, దశాబ్దాల రాజకీయ వివక్ష వంటి ఏకంగా 38 డిమాండ్ల చార్టర్తో ముందుకు సాగుతుంది. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతూ ఉండడంతో పాక్ పాలకులు తీవ్ర భయాందోళనలకు గురవుతూ దీనిని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నారు. ఆందోళనలను ఎలాగైనా అణిచివేయడానికి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. అంతేకాకుండా ప్రజల గొంతు నొక్కేందుకు అమ్మన్ ఖాన్తో సహా పలువురు హక్కులు కార్యకర్తలపై తీవ్రవాద నిరోధక చట్టాల కింద అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ భయానక ప్రజా తిరుగుబాటు దృశ్యాలు, వీడియోలు అంతర్జాతీయ సమాజానికి, పక్కనే ఉన్న భారతదేశానికి తెలియకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం జూన్ 1 వారం నుంచే పీఓకేలోని పలు ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. అయినప్పటికీ కాశ్మీరీలు వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు సొంతంగా ఆక్రమించుకున్న భూభాగంలోనే ప్రజల నుంచి వస్తున్న ఈ స్థాయి తిరుగుబాటుతో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయింది. పాక్ అణిచివేత చర్యలను ఎదురిస్తూ భారత్ వైపు అడుగులు వేయడానికి సిద్ధపడుతున్న పీఓకే ప్రజల ఈ పోరాటం మున్ముందు ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తుందో చూడాలి.